ఏపీలో ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను చంద్రబాబు సర్కార్ బంద్పై సో అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సతీష్ వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇక నంద్యాల జిల్లాలో చిరుత వేట దానిపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లోకేష్ ఇస్తారు. అలాగే మాజీ సీఎం కేసీఆర్కు మరోసారి నోటీస్ ఇచ్చిన పవర్ కమిషన్ ఆ వివరాలు అందించడానికి మా కరెస్పాండెంట్ శేఖర్ కూడా సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ ఢిల్లీ లోక్సభ స్పీకర్ ఎన్నికపై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటేష్ ఢిల్లీ నుంచి వివరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా సతీష్ దగ్గరికి వెళ్దాం. సతీష్ చెప్పండి. సో మొన్న ఈ వార్త బయటికి రాలేదు కానీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి 200 యూనిట్ల కంటే తక్కువ ఉచిత విద్యుత్ ఏదైతే ఇస్తున్నారో దాన్ని కట్ చేసిన నేపథ్యం కూడా చూసాం. ఈ వార్త వెలుగులోకి రావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రేషన్ ఇంటి వద్దకే ఏదైతే ఇస్తూ ఉన్నారో దాన్ని కూడా కట్ చేశారు. పాత రేషన్ పద్ధతినే మళ్ళీ ప్రవేశపెట్టారు. ఏంటి అప్డేట్స్? అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం మరొక సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు గిరిజన ప్రాంతాల్లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వంలో ఆ రేషన్ ని ఇంటింటికి ప్రతి నెల పంపిణీ చేస్తూ వచ్చారు. ప్రజల వద్దకే తీసుకువెళ్లి ఎండి మొబైల్ డిస్ట్రిబ్యూటింగ్ యూనిట్స్ ద్వారా మొబైల్ వాహనాల ద్వారా వాటిని పంపిణీ చేశారు. అయితే నిన్న ఆ గిరిజన సంక్షేమ శాఖకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆ ఇంటింటి గిరిజన ప్రాంతాల్లో ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. మొత్తం గిరిజన ప్రాంతాల్లో 9 ఐటీడీఏల పరిధిలో 962 వరకు కూడా ఈ ఎండి యూనిట్ల ద్వారా రేషన్ పంపిణీ గతంలో జరిగింది. అయితే ఇప్పుడు వాటి స్థానంలో మళ్లీ పాత పద్ధతుల్లో ఏదైతే రేషన్ డీలర్లు రేషన్ షాపులు ఏదైతే జీసీసీ పరిధిలో ఉండేటువంటి డిపోలు ఏవైతే ఉంటాయో ఆ రేషన్ షాపుల ద్వారానే మళ్లీ పంపిణీ చేయాలని రేషన్ పంపిణీ చేయాలని ఇప్పుడు ఇప్పటి వరకు కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉంటారో రేషన్ కార్డుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇంటికి వెళ్లి రేషన్ పంపిణీ చేస్తూ వచ్చింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ఇప్పుడు ఆ రేషన్ కార్డుదారులే వెళ్లి రేషన్ డీలర్ దగ్గరికి వెళ్లి క్యూలో నిలబడి తీసుకోవాల్సినటువంటి పరిస్థితిని మళ్లీ తీసుకొస్తున్న అంశాన్ని చాలా స్పష్టంగా చెప్పి నిన్న స్వయంగా ఆ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంజయ్ కూడా ఆ మీడియాతో కూడా ఈ విషయాన్ని స్వయంగా అధికారికంగా ప్రకటించారు. దానికి సంబంధించి ఉత్తర్వులు కూడా జారీ చేస్తున్నామని చెప్పారు. సో రేషన్ పంపిణీలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 27,000 మంది రేషన్ 27,000కు పైగా రేషన్ షాపులు ఉన్నాయి, రేషన్ ఎండియూ వెహికల్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కేవలం గిరిజన ప్రాంతాల్లోనే అత్యధికంగా వాస్తవానికి ఇంటింటికి రేషన్ పంపిణీ చాలా అవసరం. ఒక రేషన్ షాప్ పరిధిలో చాలా హ్యామ్లెట్స్ ఉంటాయి. ఆ హ్యామ్లెట్ విలేజెస్ లో కొండలు గుట్టలు దిగి ఇప్పుడు ఆ రేషన్ షాప్ దగ్గరికి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. మరొక వైపు ఎవరైతే ఉపాధి కల్పించిందో రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎండియూ ఆపరేటర్స్ కి వాహనాలను ఇచ్చి వాళ్ళకి ఆ వేతనాన్ని ఇచ్చి కల్పించినటువంటి ఉపాధి కూడా ఇప్పుడు దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఇది ఒక్క గిరిజన ప్రాంతాలకే పరిమితం అవుతుందా, దీన్ని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరించేటువంటి అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాల్లో చర్చ జరుగుతుంది. అదే జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ప్రజలకు మళ్లీ రేషన్ పంపిణీకి సంబంధించినటువంటి కష్టాలు మొదలవబోతా ఉన్నాయి. ఏ విధంగా అయితే గతంలో ఆ రేషన్ పంపిణీలో అక్రమాలు జరిగాయి వాటన్నింటినీ నివారించి ఇంటింటికి వెళ్లి ఇచ్చేటువంటి రేషన్ పంపిణీ విధానానికి ఇప్పుడు స్వస్తి పలకబోతుందని ఒక చర్చ జరుగుతుంది. సార్ ప్రస్తుతానికైతే ఖచ్చితంగా గిరిజన ప్రాంతాల్లో మాత్రం దీన్ని రద్దు చేస్తున్నట్టు, ఇంటింటి రేషన్ పంపిణీని నిలిపివేస్తున్నట్టు స్వయంగా గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ప్రకటించడం అనేది ఇప్పుడు అటు గిరిజనుల్లోనూ ఎండిఓ ఆపరేటర్లో కూడా ఆందోళన నెలకొంది. హరి